गणेशाय नमः। ओम श्री गुरुभ्यो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये వాసిష్ఠాయ నమో నమః. మన సనాతన సాంప్రదాయంలో ఆది గురువు వ్యాసుల వారు. వేదాలను విభజించటమే కాకుండా పంచమ వేదమైన మహాభారతాన్ని, భాగవతాన్ని, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలను లోకానికి అందించిన గురుస్వరూపుడు వ్యాసుడు. పరాశర మహర్షి తనయుడైన వ్యాసుల వారి అసలు పేరు కృష్ణ. ద్వీపంలో జన్మించారు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అయ్యారు. అనంతర కాలంలో వేదాలను వ్యాసం చేశారు కాబట్టి వేదవ్యాసుడు అయ్యారు. విష్ణు తేజస్సుతో జన్మించిన వ్యాస భగవానుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం. అలాంటి వ్యాసుల వారు గణేశుని యొక్క సహకారంతో మహాభారతాన్ని రచించారు అని మీకు తెలుసు కదా. వ్యాస మహర్షి పంచమ వేదమైన మహాభారతంలోని 1,00,000 శ్లోకాలను చెబుతూ ఉంటే గణేశుడు తన దంతంతో ప్రతి శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుని మరీ రాసిన దివ్య స్థలం ఈ వ్యాస గుహ. దేవభూమి అయిన ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ క్షేత్రంలో మానా గ్రామానికి సమీపంలో సరస్వతి నది ఒడ్డున ఉన్నది ఈ గుహ. ఈ గుహ చూడటానికి అనేక తాళపత్ర గ్రంథాలని ఒకే చోట పేర్చినట్టుగా కనిపిస్తూ చూపరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఒకప్పుడు అవి తాళపత్రాలుగానే ఉండేవని, కలియుగంలో అవి శిలారూపంలో మనకి కనిపిస్తున్నాయి అంటారు కొంతమంది. ఈ గుహను దర్శించగానే ఏదో తెలియని అలౌకిక దివ్యానుభూతి కలుగుతుంది. ఈ గుహ పక్కనే గణేష్ గుహ కూడా ఉంటుంది. సర్వం గణేశార్పితమస్తు. స్వస్తి.